ఆదివారం కదని ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు నొక్కేయాలనుకుంటే ఏం జరిగిందో. రోజు ఆదివారం డబ్బులు చూస్తే మన దగ్గర తక్కువ ఉన్నాయి. 200 ఎవరినైనా అడిగి బిర్యానీ తెవ్వాలి. ఎవరినైనా ఒకరినే 200 అడిగి తేవడం. ఒక 10 మంది ఫోన్ చేసి ఒక్కొక్క నెరవేసి కొట్టించుకొని 200 తెప్పారు. సరే ఫోన్ చేద్దామండి. హలో అన్నయ్య చెప్పండి. ఫోన్ పేలో ఎంత ఉన్నాయిరా? రూపాయలు ఉన్నాయి అన్నయ్య ఫోన్ పేలో. రీఛార్జ్కి 20 రూపాయలు సరిపోలేదురా. 20 నాకు ఫోన్ పే చేయరా. సరే చెయ్యి అయితే. చేద్దర్లే చూడు. 20 వస్తే ఇంకోటి ఫోన్ చేసి ఆడ దగ్గర కూడా కొట్టేసేద్దాం. చేద్దాం. హలో చెప్పన్యా. తమ్ముడు, అది రీఛార్జ్ అయిపోయిందిరా. నా దగ్గర రీఛార్జ్కి 20 రూపాయలు సరిపోలేదు. 180 ఉన్నాయి. ఒక 20 పంపించరా, తర్వాత చేస్తాను. రీఛార్జ్ లేదన్నా, మరి ఎలా మాట్లాడతాను? ఏంటి ఒరే, ఫోన్ రీఛార్జ్ అయిపోలేదురా, టీవీ కార్డ్ రీఛార్జ్. ఓహో, అయితే చూడు. సరే పంపించు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఓకే, 20, 20, 40 వస్తే ఇప్పుడు ఇంకొకటి ఫోన్ చేద్దాం. ఏంటి బిజీ వస్తుంది? ఫోన్ చేసి 20 కొనమన్నాడు రా. నీకు ఫోన్ చేసిరా? వేరే కాల్ లో మాట్లాడినాడు, ఫోన్ చేశాడు రా, లిఫ్ట్ చేయలేదు. సరే అయితే వెళ్ళిపోతాం. హలో హలో, చెప్పండి. నాకు రీఛార్జ్కి 20 రూపాయలు సరిపోలేదు. 180 రూపాయలు ఉన్నాయి. ఫోన్ పేలు ఉంటే పంపించి ఒకసారి. ఓ అలాగా, అయితే నా ఫోన్ పేలు 20 రూపాయలు ఉన్నాయి. 20 చేయడానికి కావట్లేదు. నా ఫోన్ పే నుంచి నువ్వు 180 చేసి నేను 200 చేసేస్తాను. సరే పంపిస్తాను. 200 నాకు పంపించి అయితే. ఫాస్ట్ గా చేయి. అలాగే. సరే సరే. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వీడు? ఇందాక నుంచి అలా ఫోన్ మీద ఫోన్లు కూడా తండే. హలో హలో, చెప్పండి. ఫోన్ లిఫ్ట్ చేయవేట్రా? 200 పంపించి. నువ్వు అందరికి ఫోన్ చేసి 20 చొప్పున 180 దబ్బు, నేను నీ దగ్గర దబ్బాను. సరే అయితే నేను బిర్యానీ పోతాను. బాయ్ బాయ్. నీ దొంగ ఏదవా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తే ఏం లేదు.